ఫేస్బుక్లో మనం ఎప్పుడో అప్లోడ్ చేసిన వీడియోస్కి కూడా ప్రజెంట్ కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అని అంటే ఒక 1 వీక్ 10 డేస్ కాదండి, 1 ఇయర్ బ్యాక్ అప్లోడ్ చేసిన కంటెంట్కి కూడా ఇప్పుడు మానిటైజేషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ నేను నా ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను నోటిఫికేషన్ మీదనైతే క్లిక్ చేశాను. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినాక అక్కడ మనకి నోటిఫికేషన్లో వచ్చింది ఈ వీడియో అనేది మనకి ప్రాబ్లం ఉంది మానిటైజేషన్ తరపున అనేసి. సో ఇక్కడ నేను నోటిఫికేషన్లో అయితే మీకు స్క్రోల్ చేస్తున్నాను చూడండి. యువర్ వీడియో హ్యావ్ కాపీరైట్ యాక్షన్ ఫ్రమ్ రైట్స్ హోల్డర్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే మన వీడియోకి అయితే ప్రాబ్లం ఉంది అని అయితే వచ్చింది. ఈ వీడియో మీద క్లిక్ చేసిన అనుకోండి, అంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇలాంటి కంటెంట్లో ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 వీడియోలకి కూడా మనకి ప్రాబ్లం ఉంది అని చూపిస్తుంది. ఇంతగానం ప్రాబ్లం ఉండడానికి అసలు ఈ కంటెంట్ నేను అప్లోడ్ చేసింది ఎలాగా, మరి దేనివల్ల ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల మానిటైజేషన్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ సెండ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మంచిగా రికమెండేషన్ వేరే వాళ్ళకు కూడా వీడియోస్ అనేది అందుతాయి. నాకు కాంటాక్ట్ అయిన దాంట్లో 90% ప్రాబ్లమ్స్ వీటి వల్లనే వస్తాయి. ఎందుకంటే ఇది మనకి ఫేస్బుక్ ఎక్కడ మెన్షన్ చేయదు. అండ్ వీటిలో నేను అప్లోడ్ చేసిన మ్యూజిక్ కూడా నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసింది కాదు. మనం రీల్ అప్లోడ్ చేసేటప్పుడు ఆడియో అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి యాడ్ చేసిన మ్యూజిక్స్ మాత్రమే. మీకు క్లారిటీ కావాలంటే ఇప్పుడు ఒక వీడియో ఒకటి ఉంది కదండి, వీడియోని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక సెకండ్ అయితే వినండి మీరు. ఒక ఓల్డ్ సాంగ్. సో దీన్ని మనము డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేయలేదు, ఎందుకంటే డౌన్లోడ్ చేస్తే ప్రాబ్లం వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డౌన్లోడ్ చేయలేదు. యాడ్ చేసిన వాటికి కూడా అంటే లైక్ మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మనకి కంటెంట్ మానిటైజేషన్ అని ఇంత ముందుకు యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ ఉన్నప్పుడు కూడా మనకి ఎలా ఉండేది, లైసెన్స్డ్ మ్యూజిక్ మీకు ఇస్తున్నాము, సో దీనివల్ల మీరు మ్యూజిక్ ఉపయోగించుకుంటే మీకు మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని మనకి ఫేస్బుక్ చెప్పేది కదా. కానీ ఇప్పుడు అలా అప్లోడ్ చేసిన 1 ఇయర్ క్రితం చూడండి, ఇది 2024లో ఫిబ్రవరి, అంటే 1 ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకొక 2 నెలలు అయిందంటే 2 ఇయర్స్ ఈ వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోకి ఇప్పుడు మనకి ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఏది మనం డౌన్లోడ్ చేసి మ్యూజిక్ యాడ్ చేయకుండా కూడా ప్రాబ్లం వచ్చింది. సో ఇది పర్టికులర్గా మనకి ఎక్కడ మెన్షన్ చేయదు కాబట్టి చాలా మందికి మానిటైజేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. ఎందుకు రిస్ట్రిక్టెడ్ అవుతుంది చూడండి, నాకు అక్టోబర్ 15కి 20కి 19కి ఈ 3 డేట్స్లలో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ ఇవి. ఈ వీడియోస్కి మీ ఈ 3 వీడియోస్కి అయితే మాత్రము ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంది. ఈ 3 వీడియోసే కాదు, నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెట్టాను, ఎందుకంటే అప్పుడు మనకి లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది ఉంది కాబట్టి చాలా వీడియోసే పెట్టాను. కానీ స్పెషల్గా ఈ 3ంటికి మాత్రమే మనకైతే ప్రాబ్లం వచ్చింది. మరి దీనివల్ల మన మానిటైజేషన్కి ఎఫెక్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు 1, 2 వచ్చినప్పుడు ఏం కాదనుకోండి, కానీ ఇంకా రిపీట్ అయ్యి చాలా కంటెంట్స్ కనుక ఇలానే వచ్చినాయి అనుకోండి, మన మానిటైజేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. ఇక మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అయిపోతే ఏమవుతుంది అనేది మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనీ ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఎలాంటి సోర్స్ అనేది మనకు ఉండదు. కొంతమందికి అయితే పోస్ట్ పెట్టడానికి కూడా ఉండట్లేదు. అవి 2 మిస్ అయిపోయినాయంటే మనం అంతగానం శ్రమపడి మానిటైజేషన్ చేసుకొని ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకునేదంతా కూడా 0 అయిపోతుంది. మరి ఇక్కడ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, ప్రజెంట్ మనకి ప్రాబ్లం అని చూపించిన వీడియోస్ని మనం డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు నేను నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి వచ్చాను కాబట్టి నాకు 3 కనిపించింది. మాకు ఒకవేళ నోటిఫికేషన్ రాలేదు, మరి మా కంటెంట్కి ప్రాబ్లం ఉంది లేదు అనేది మాకు ఎలా తెలుస్తుంది అనే ఒక డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. మరి అది కూడా క్లారిటీగా మీకు తెలియాలంటే ఇప్పటిదాకా మీరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ సెండ్ చేయాలంటే డెఫినెట్గా అవి కంప్లీట్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము నోటిఫికేషన్ లేకుండా మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో దానికి సంబంధించి మీరేం చేయాలి అంటే, మీరు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్కి మన ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సపోర్ట్ అని ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్బాక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక యువర్ అలర్ట్స్ అని ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన కంటెంట్కు ఏం ప్రాబ్లం వచ్చింది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ పర్టికులర్గా కనిపించిన కంటెంట్ అంతా కూడా మనం ఏం చేయాలంటే డెఫినెట్గా మనం డిలీట్ చేయాలి. సో ఆ డిలీట్ అనేది కూడా మనము మన కంటెంట్ మీకు ప్రొఫైల్ ఫీడ్లో దొరికింది ఈజీగానే అంటే అక్కడ రిమూవ్ చేయొచ్చు. లేదు ఇది 2 ఇయర్స్ అవుతుంది, నాకు ఎలా దొరుకుతుంది, అంతసేపు నేను స్క్రోల్ చేయలేను, అది నా వల్ల కాని పని. కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. డెఫినెట్గా మనం వీడియోని అయితే రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఇది మ్యూజిక్ తరపున వచ్చింది. కంటెంట్ తరపున అయితే మాత్రము మనం ఏం చేయాలి, ఈ కంటెంట్ నాదే కాబట్టి
మనం ఇక్కడ అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇది మా కంటెంట్ అనేసి మనము సబ్మిట్ డిస్పాచ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే రెవెన్యూ షేరింగ్ ఓకే చేసుకుంటా అని అడుగుతుంది, లేదంటే వీడియోని రిమూవ్ చేసుకుంటా అని చెప్తుంది. కిందవి రెండు ఓకే, కానీ యాక్సెప్ట్ రెవెన్యూ అనే దగ్గర కొన్నిసార్లు మనకి తొందరగా యాక్సెప్ట్ అవ్వక మనకి ప్రాబ్లం అనేది అలానే ఉండిపోతుంది. కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే మనం వీడియోని ఇక్కడ నుంచి డిలీట్ చేయాలి. ఇలాంటి కనుక మనం ఇక్కడ కంటెంట్ ఏమీ లేకుండా డిలీట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇదే మిస్టేక్, వాళ్ళు కంటెంట్స్ అనేది చెక్ చేసుకోరు అండ్ ఇక్కడ మనకి పర్టికులర్ గా ఇలా ప్రతి ఒక్క దానికి ప్రాబ్లం ఉన్నది, నోటిఫికేషన్ అనేది ఫేస్బుక్ ఇవ్వదు. మేజర్ ప్రాబ్లము ఫేస్బుక్ దగ్గర ఏంటి అంటే మన పలానా కంటెంట్ కి ప్రాబ్లం ఉన్నది అనేది మనకి తెలియజేయదు, మనమే కరెక్ట్ గా వెతుక్కోవడం తప్పితే మెన్షన్ చేయదు. కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాము, అంతా నా ఓన్ కంటెంట్ కదా, నేను డౌన్లోడింగ్ చేసి ఏం పెట్టలేదు కదా, నాకు ఎందుకు మౌంటేషన్ అయితే లేదు, నా మౌంటేషన్ ఎందుకు రిస్ట్రిక్టెడ్ అయిపోయింది అని మనం చాలా మంది సఫర్ అవుతూ ఉంటాం కదా. ఆ మేజర్ కారణాలు ఇవి. సో ఇలా కనుక మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు కనుక ఇందాక వేలో వెళ్ళి కనుక మీరు చెక్ చేసుకొని అక్కడ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకున్నారు అనుకోండి, మీకు దీనితో పాటుగా నెక్స్ట్ మీకు ఎలాంటి మౌంటేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అవ్వకుండా మీ అకౌంట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. సో రీసెంట్ గా నేను చాలా అకౌంట్స్ చూసిన దాన్ని బట్టి ఏమైంది అంటే మనము ఎక్కువ అమౌంట్ ఒక $500-600 ఇలా ఎర్నింగ్స్ చేసుకున్నాము అన్నప్పుడు మనకి ఇలాంటి కంటెంట్ కి ప్రాబ్లం అనేది మెన్షన్ చేస్తుంది, మౌంటేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. ఇలా మౌంటేషన్ రిస్ట్రిక్టెడ్ అయిపోయింది అంటే మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవ్వదు. మళ్ళీ దాని తర్వాత అది సాల్వ్ అయిపోయిన తర్వాత పేమెంట్ వస్తుందా అంటే మనం నెలల తరబడి ప్రాబ్లమ్ ని అలానే కంటిన్యూ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవ్వదు, అది అలానే ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ చేసుకోండి. సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క ఫేస్బుక్ క్రియేటర్ కి అయితే యూస్ఫుల్ గానే ఉంటది. కాబట్టి ఇప్పటిదాకా లైక్ చేయకపోయినా లైక్ చేయండి, హై పాయింట్స్ సెండ్ చేయకపోతే హై పాయింట్స్ సెండ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో అయిపోయి హై పాయింట్ సెండ్ చేసిన తర్వాత వెళ్ళి మీ అకౌంట్ చెక్ చేసుకొని అంతా కూడా క్లియర్ గా ఉంచుకోండి. నెక్స్ట్ అప్డేట్ లో మనం ఇంకా టిపికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను.